బాగున్నారా? ఎస్, నాకు తెలుసు మీ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కానీ మేడం కోసం వెయిట్ చేస్తున్నాను, న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారి కోసము. సో ఆవిడ వస్తే కానీ మనకి కాలేజ్ స్టూడెంట్స్కి లంచ్ బాక్స్లో ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకునేది. సో మరి ఆలస్యం చేయకుండా మేడంని ఇన్వైట్ చేసేద్దాము. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. యా, సో మరి కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఈరోజు లంచ్ బాక్స్లో ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు మ్యామ్? ఇవాళ మనం క్యాప్సికమ్ రైస్, ఆలూ పరాటా అండ్ దొండకాయ మసాలా. వావ్, 3 రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారు. సో అందులో ఆలూ పరాటా ఉంది, క్యాప్సికమ్ రైస్, అలాగే దొండకాయ మసాలా. మరి ఈ మూడిటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేసుకుందామా? ఎస్, చూడడానికి అయితే బోల్డన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. బికాజ్ మనం 3 రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంకేదైనా వేసుకుందామా మ్యామ్ ఇందులో? ఇందులో కొంచెం పసుపు, కారం. ఓకే, పసుపు, కారం, గరం మసాలా పట్టుకెళ్దాము. అలాగే పసుపు, గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాను. ఓకే, గరం మసాలా. సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళిపోదాం. చాలా వెయిట్ ఉంది. సో చూసేద్దాము. అండ్ దొండకాయ తర్వాత తీసుకొని వద్దాం. తర్వాత ఈ రెండు ప్రిపేర్ చేసిన తర్వాత తీసుకొని వద్దాం. ఓకే, ఓకే. సో మనకి అక్కడ ఆలూ పరాటాకి అలాగే క్యాప్సికమ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాం కాబట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఆలూ పరాటాకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చపాతీ ముద్ద, బంగాళదుంపలు 300 గ్రాములు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు 1 రెబ్బ, ఉప్పు తగినంత. క్యాప్సికమ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 5, నువ్వులు 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పసుపు తగినంత. క్యాప్సికమ్ రైస్కి అలాగే ఆలూ పరాటాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. మ్యామ్ ఫస్ట్ ఏం చేద్దాము? ఫస్ట్ మనం క్యాప్సికమ్ రైస్ చేసుకోవాలి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించండి. ఓకే, ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఓకే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు మొత్తం వేసి ఇది కొంచెం వేగనిద్దాము. వేగనించిన తర్వాత నువ్వులు, కొబ్బరి యాడ్ చేయాలి. ఓకే, నువ్వులు, కొబ్బరి. ఎందుకంటే ఆ కొబ్బరి ఇప్పుడు వేస్తే మాడిపోతుంది. అట్ ద సేమ్ టైం నువ్వులు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా నల్లగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. నేను రైసెస్, టొమాటో రైస్ అని కానీ ఇలాంటి డిఫరెంట్ రైస్లు అయితే టేస్ట్ చేశాను, కానీ ఈ క్యాప్సికమ్ రైస్ ఎప్పుడు నేను తినలేదు. విన్నాను బట్ తినలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈరోజు నేను చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నారు ఈరోజు లంచ్ బాక్స్ ఎలా సర్వ్ చేసుకోవాలి అని చెప్పి. వాళ్ళ కోసం క్యాప్సికమ్ రైస్. ఓకే, ఇవి వేగాయి మేము ఆల్మోస్ట్ డన్ కదా. సో ఇప్పుడు యాడ్ చేసుకుందామా? వేగిని కొబ్బరి, నువ్వులు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నువ్వులు మొత్తం యాడ్ చేసేనా? ఓకే, కొబ్బరి, నువ్వులు వేస్తుంటే అలా అలా చిట్పట్లాడుతున్నాయి. అయిపోయింది, ఇంకా తీసేయచ్చు కదా. కట్టేద్దాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత క్యాప్సికమ్ మిక్సీ చేయాలి. ఓకే, మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఈ లోపు ఏం చేద్దాం మ్యామ్ మనం? ఈ లోపు రైస్కి ప్రిపేర్ చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఈ ప్యాన్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. చాలా చాలా ఈజీ. మనకి ఇంట్లో అంటే వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా రెసిపీ ప్రిపేర్ చేసుకుంటారు అంటే, చాలామంది ఏంటంటే ఒక కొత్తగా రెసిపీ ప్రిపేర్ చేయాలి అని అంటే మళ్ళీ దీనికోసం మార్కెట్కి వెళ్ళాలి, తీసుకురావాలి అని ఆలోచించి ఆ బద్ధకంతో కొంచెం మంది చేయకుండా ఉంటారు. అలా కాకుండా మనకి ధనియాలు అనేది, జీలకర్ర అనేది ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటితో చక్కగా రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కోసం చేసుకుంటాం. మ్యామ్ అసలు ధనియాలు, జీలకర్ర వీటి మూలన కలిగే లాభాలు ఏంటి? ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనకి అరుగుదల బాగా పెంచుతాయి. ఓకే, అరుగుదల పెంచుతాయి. దాంట్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి చాలా అవసరం. ఓకే, అందుమూలన మనకి మామూలుగా పోపుల్లో కానీ ప్రతి కూరలో కానీ పోపు సామాన్లలో కానీ మనకి ఇవి వేస్తాం.
ఓకే ఓకే రైట్. సో అందుమూలన యాడ్ చేయడం జరుగుతుంది. మ్యామ్ ఈ ప్యాన్ కూడా వేడైపోయింది, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. యా ఇప్పుడు జీలకర్ర, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేయచ్చు. మొత్తం ఒక్కొక్క వెజిటబుల్ వల్ల ఒక్కొక్క కొన్ని యూజెస్ ఉంటూ ఉంటాయి. మరి క్యాప్సికమ్ వల్ల యూజెస్ ఏంటి మ్యామ్? క్యాప్సికంలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు సాధారణంగా మనకి పచ్చిమిర్చిలో ఎట్లయితే విటమిన్ సి ఉంటుందో దీంట్లోని విటమిన్ సి ఉంటుంది, కానీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ మన శరీరంలోకి వైటమిన్ ఏ కూడా ఇస్తుంది. ఓహోహోహో, అంటే బ్యూటీ. ఓకే, ఈ క్యాప్సికమ్ అనేది కూడా తొందరగానే కుక్ అయిపోతుంది కదా మ్యామ్? చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మీకు క్యాప్సికమ్, టైం కూడా ఎక్కువ పట్టదు. సో నేను చక్కగా కాలేజ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే క్లాసెస్కి వెళ్ళాలి, ఎక్స్ట్రా క్లాసెస్ అని అలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అయితేనే చాలా చాలా మంచిది. అందుకోసమని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. యూజువల్గా ఇప్పుడు అక్కడ పొడి చేస్తారన్నారు కదా, ఆ పొడి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4-5 డేస్. ఇది నార్మల్గా అయితే మీకు 4-5 రోజులు ఉంటుంది. ముందే చేసి పెట్టేసుకోవచ్చు కూడా, అంటే మార్నింగే చేయాలి అని లేదు. అది ముందరే ఒక రోజు బిఫోరే ఖాళీగా ఉన్నప్పుడు ముందే పొడి చేసేసుకొని పెట్టుకుంటే కావాల్సినప్పుడు క్యాప్సికమ్ రైస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నామా? కొంచెం మగ్గుతుంది. ఓకే, ఓన్లీ కొంచెం ముక్కల కోసం. సో ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఇది మిక్స్ చేసేయచ్చు. ఓకే, సో కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా నువ్వులు వేసుకొని ఎండుమిర్చి అయితే ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటే, కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2-3 మిర్చీలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఐ గెస్ అయిపోయింది అని అనుకుంటున్నా. పౌడర్ అయిపోయింది. ఇది ఇప్పుడు యాడ్ చేసేసైనా తర్వాత రైస్ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా మగ్గాలి. గట్టిగా ఉంది కదా ముక్క, కొంచెం మగ్గాలి. ఇంకొక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఆ 2-3 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుంది. క్యాప్సికమ్ రైస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తున్నారు కదా. సో ఇవి కుక్ అవ్వడానికి ఇంకో 2-3 మినిట్స్ ఎలాగో టైం పడుతుంది. ఈ లోపల మనం కొన్ని పరాటా చేద్దామా మ్యామ్? స్టవ్ వెలిగించాలి ఫస్ట్. యా మ్యామ్, ఆయిల్ యాడ్ చేయి కొంచెం. మ్యామ్ ఈ లోపల ఇక్కడ క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇదిగోండి, చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మన పొడి. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. మొత్తం అంతా రైస్ అంతా కలిపి. ఓకే, సో ఈ పొడి కొంచెం సేపు ఫ్రై అవ్వాలా? అవసరం లేదా? రైస్ యాడ్ చేసి. ఓకే, సో నేను రైస్ యాడ్ చేసి మిక్స్ చేస్తుంటాను. ఈ లోపల మనం ఆలూ పరాటా కూడా చేసేద్దాం. సో ఈ ఆలూ పరాటాకి ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి, సో చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఆలూ పరాటా తయారు చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గానే ఏం ప్రిపేర్ చేసినా చిన్నగానే ఉండాలన్నమాట. వావ్, అసలు అయితే క్యాప్సికమ్ నోరు ఊరిపోతుంది అబ్బా. క్యాప్సికమ్ రైస్ అండ్ చక్కగా ఈ పౌడర్ వాటర్ నాకైతే వచ్చేస్తుంది. మరి మీకు కదా? ఇంకొకసారి మంచిగా మిక్స్ చేస్తాను ఉండండి, ఇంకా మిక్స్ అవ్వలేదు. నేను మిక్స్ అయిన రోజు చూద్దరు కానీ. పచ్చిమిర్చి అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. ఇది అయిన తర్వాత బంగాళదుంప ఉడకపెట్టి బాగా మ్యాష్ చేసుకున్నాం. మ్యామ్ ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కలవడానికి గరం మసాలా. ఓకే, అండ్ కొద్దిగా సాల్ట్. ఓకే, ఇది అయిపోయిందా? మీరే చూసి చెప్పాలి మరి. నేను ఇందంటే అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. అయిపోయిందా? కలిసిపోయింది కదా అంతా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకుందామా? సో అది అయిపోయింది కదా మ్యామ్ కర్రీ. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర లాస్ట్లో జస్ట్ అలా కొత్తిమీర పెట్టి, ఎలాగో బౌల్ వేడిగానే ఉంటుంది కాబట్టి కొత్తిమీర అలా వేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. కొంచెం చల్లారించిన తర్వాత మనం స్టఫ్ చేద్దాము. ఈ లోపల చపాతీ, అదే రోటీకి కావాల్సింది. ఓకే, ఎలాగో చపాతీ పిండి కలిపేసుకొని నానపెట్టుకున్నా అంటే ఒక అరగంట సేపు చపాతీ పిండి కలుపుకొని నానితే కనుక మెత్తగా వస్తాయి. సో దట్ గట్టిగా ఉండవు. బాక్స్లో సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. లంచ్ బాక్స్లోకి మేము ఆల్రెడీ అరగంట ముందే చపాతీ పిండి కలిపేసుకొని పెట్టేశారు కదా మ్యామ్. ఓకే ఓకే, ఈ లోపల నేను కూడా చపాతీ చేసేస్తాను. అది చిన్నగా పెట్టేసుకుందాము. సో దీన్ని ఫస్ట్ ప్యాక్ చేసుకోవాలి. సరిపోతుంది కదా మ్యామ్? దీన్ని ఫస్ట్ ఇలాగా ప్యాక్ చేసుకొని, అంతే కదా? అంతే. ఓకే, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటాము సో దట్ మనకి బయటికి రాకుండా ఉంటుంది. అంతే, దాని చేయండి. సైడ్స్ ఏవైతే మనకి సైడ్స్ ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఓకే, సో ఇంకొక పరాటా నేను చేసేస్తాను. ఆలూ పరాటా లంచ్ బాక్స్లోకి కాలేజ్ స్టూడెంట్స్ కోసం. సో ఇలా మధ్యలో చేసుకొని నేను చక్కగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. మొత్తం క్లోజ్ చేయాలన్నమాట, లాక్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని దాన్ని మళ్ళీ అగైన్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి టైట్గా ఉంటుంది, బయటికి రాకుండా. సో చూసారు కదా ఎంత ఈజీగా అయితే తెరవుతుందో, ఎంత స్మూత్గా, ఎంత బాగా నీట్గా వస్తుంది. సో ఇది చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామంది పరాటాలు చేయాలంటే కొంచెం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు అక్కడ చపాతీ ఎలాగో చేస్తున్నారు కదా, అలా చేసేస్తూ ఉండండి. లోపల మనకి దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను. దొండకాయ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మ్యామ్ మీరు చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ప్రిపరేషన్ చెప్పేస్తారా? చెప్పేస్తాను. ఈ దొండకాయ మసాలా ఇప్పుడు దానికి కాంబినేషన్గా తయారు చేసుకోబోతున్నాము. బట్ ప్రిపరేషన్ కంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న దొండకాయలు 300 గ్రాములు, పోపు దినుసులు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, పల్లీలు 100 గ్రాములు, కరివేపాకు 1 రెబ్బ, 3 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. మేడం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దామా? యా, ఓకే. ఇది అయిపోయింది. సో ఏం చేద్దాం మ్యామ్? ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందామా? ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేయించి మిక్సీ కొట్టాలి. అన్నీ? ఓకే. ఒక గరం మసాలా ఒక్కటి తప్ప మిగతా అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేద్దాం. ఇవి ఒక 50% వేగిన తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చేసుకుందామా మ్యామ్? కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేయాలి. ఓకే. సో నువ్వులు ఎప్పుడైనా సరే లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే అవి మాడకుండా ఉంటాయి కాబట్టి ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ముందు వేసేస్తున్నాం మనం. తర్వాత మనం నువ్వులే వేద్దాం. ఓకే. బాగా కరివేపాకు, ఆ పచ్చిమిర్చి ఏంగానే అసలు ఆ పచ్చిమిర్చి ఘాటు భలే వచ్చింది. ఇప్పుడు నువ్వులు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు మీరే వెయ్యాలి, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. అంటే ఇది ముందు వేసేసామనుకో నల్లగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్నా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందామా? ఓకే. సో నేను చక్కగా అలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుంటాము. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో నేనైతే వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఓకే. సో ఇప్పుడు పక్కన పెడదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా అదే బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు. ఓకే. జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎలాగో ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ వేడి అయిపోయింది. సో ఇప్పుడు యాడ్ చేసేద్దామా మ్యామ్? ఈ దొండకాయ ముక్కల్ని గుత్తొంకాయకి లేకపోతే ఎట్లాగైతే 4 ముక్కల కింద మనం విడతీసి కట్ చేస్తామో అట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. సో అలా కట్ చేసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు. ఇప్పుడు కొద్దిగా ఏమైనా ఉప్పు కానీ అలాంటి ఏమైనా వేసుకోవాలి. దొండకాయ ఉడకాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఎప్పుడు కూడా దొండకాయ వేగాలి, ఉడకాలి అన్నప్పుడు మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే ముక్కలకి తగ్గట్టు. సో దొండకాయని మగ్గాలంటే టైం పడుతుంది కాబట్టి మనం మూత కూడా పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కదా. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో ఆఫ్ చేసేసేనా మ్యామ్? కొద్దిగా. ఓకే. సో ఇప్పుడు అది పేస్ట్ యాడ్ చేద్దాం దీంట్లోకి. ఓకే. సో ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఓకే స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం మగ్గనిద్దాం. ఓకే.
సో ఇది ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేద్దామా? సో ఇది ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సార్. 5 మినిట్స్. ఓకే, ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అది మొత్తం మగ్గిపోయిన తర్వాత మిగతా ఏవైతే మనం ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలో గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి మ్యామ్ ఇప్పుడు యాడ్ చేద్దాము. వావ్, సో ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేయాలి కాబట్టి కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా అది మొత్తం వేసేయచ్చు మొత్తమా. ఓకే, సో మరోసారి మిక్స్ చేసి ఓకే మళ్ళీ మూత పెట్టేసుకోవాలా? అయిపోయిందా? అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని ఆపేయడమేనా? లేకపోతే ఇప్పుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎస్, అయిపోయింది. సో ఇప్పుడు దొండకాయ మసాలా రెడీ. ఓకే, సో వావ్ కదా, క్యాప్సికమ్ రైస్ అలాగే ఆలు పరాటా దొండకాయ మసాలా రెడీ అయిపోయింది కాబట్టి మనం లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. సరిపోతుందా మ్యామ్? చాలు. దొండకాయ కర్రీ, దాని తర్వాత క్యాప్సికమ్ రైస్. ఓకే, సో నేనైతే ఈ క్యాప్సికమ్ రైస్ చూసిన దగ్గర నుంచి ఫ్యాన్ అయిపోయాను క్యాప్సికమ్ రైస్కి తినకుండానే. ఇప్పుడు ఎలాగో టేస్ట్ చేస్తాం కాబట్టి టేస్ట్ చేస్తాను. ఓకే, చక్కగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే సో దట్ మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. చక్కగా ఓకే ఓకే ఎస్, వీటికి ఫస్ట్ మూత పెట్టేసుకుందాం. సో బ్యాగ్లో కూడా పెట్టేసుకుందాము. ఫస్ట్ మనం తయారు చేసుకున్న క్యాప్సికమ్ రైస్, తర్వాత పరాటా, తర్వాత దొండకాయ మసాలా, దాంతోపాటు రేగిపళ్ళు. సో రేగిపళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి మ్యామ్? బెర్రీస్ అన్నీ కూడా అంటే పళ్ళు, మనకి రేగిపళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సీజనల్ ఇవన్నీ మనకి సంవత్సరం పొడుగునా దొరకవు కాబట్టి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా మంచిది. ఓకే, సో సూపర్. సో అందుకే రేగిపళ్ళు కూడా పెట్టుకున్నాము. మధ్య మధ్యలో చక్కగా తినచ్చు. వాటర్ బాటిల్, స్పూన్, టిష్యూస్. సో టిష్యూస్, మనకి లంచ్ బాక్స్ రెడీ. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్, దొండకాయ మసాలా కర్రీ అండ్ ఆలు పరాటా. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో టేస్ట్ చేస్తాను గ్యారంటీగా. అందుకంటే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 5, నువ్వులు 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పసుపు తగినంత. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు వేసి వేగాక అందులో నువ్వులు, తురుముకున్న కొబ్బరి పొడి వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అందులో మిగిలిన జీలకర్ర, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి క్యాప్సికమ్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అందులో అన్నము మరి కొంతసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ. ఆలు పరాటాకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చపాతీ ముద్ద, బంగాళదుంపలు 300 గ్రాములు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు 1 రెబ్బ, ఉప్పు తగినంత. ఆలు పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి అవి కొద్దిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ముందుగా ఉడకపెట్టి అదిమి ఉంచుకున్న బంగాళదుంపల్ని వేసి గరం మసాలా మరి కొద్దిసేపు ఉంచి కొత్తిమీరని జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత చపాతీ పిండిలో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ని ఉంచి ఒత్తుకొని వాటిని అటు ఇటు కాల్చి ఆయిల్ వేసుకొని ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న దొండకాయలు 300 గ్రాములు, పోపు దినుసులు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, పల్లీలు 100 గ్రాములు, కరివేపాకు 1 రెబ్బ, 3 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను,
కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. దొండకాయ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియా పౌడర్ వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత ఆ వేగించుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 4 పచ్చాలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి తగినంత ఉప్పు వేసి ఆ ముక్కలు వేగాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టుకొని అది కూడా మగ్గాక అందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా రెడీ. క్యాప్సికన్ రైస్కి అలాగే దొండకాయ మసాలాకి ఆలు పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. సో మొదటి నుంచి నేను నచ్చిన అంటే నాకు బాగా నచ్చేసిన క్యాప్సికమ్ రైస్ నేను ఫస్ట్ టేస్ట్ చేస్తాను. వావ్ అంటే వావ్ అబ్బా, నేనైతే సీరియస్గా దీనికి 100కి ఒక 1000 మార్క్స్ వేసేస్తాను. ఇన్ఫినిటీ అంత బాగుంది. మసాలా కరెక్ట్గా పడింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఫ్రై చేసుకుని ప్రిపేర్ చేసుకున్నామో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మ్యామ్. చాలా బాగా వచ్చింది. ఆలు పరాటా టేస్ట్ చేద్దాము. చాలా మృదువుగా ఉంది ఆలు పరాటా విత్ దొండకాయ ఫ్రై అన్నమాట. సో ఎస్, అలా తీసుకొని చూడడానికి నేను అనుకున్నాను ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుందేమో, మేబీ స్పైసీ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ ఇట్స్ రియలీ కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఆలు పరాటాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. కోర్స్ నార్మల్ రోటీస్లో అయినా దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, మీకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది. సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి న్యూట్రిషియస్ రెసిపీస్ని మాకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాము. అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.